ఇప్పుడు మనం మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఇన్ ఫేజర్ ఫామ్ గురించి నేర్చుకుందాం. సో మనం యాక్చువల్గా మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ స్టాటిక్ ఫీల్డ్స్కి నేర్చుకున్నాం, ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్ నేర్చుకున్నాం, మ్యాగ్నెటోస్టాటిక్ ఫీల్డ్స్ నేర్చుకున్నాం. ఆ తర్వాత టైం వేరింగ్ ఫీల్డ్స్ కూడా నేర్చుకున్నాం. అదేవిధంగా మనకి ఫేజర్ ఫామ్ కూడా అవసరం అవుతుందన్నమాట. సో సైనూసోయిడల్ టైం వేరియేషన్స్లో ఫేజర్ ఫామ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జే ఒమేగాలో మనం రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ టైం వేరింగ్ ఫీల్డ్స్కి చూద్దాం, ఆ తర్వాత ఫేజర్ ఫామ్ రాద్దాం. ఈ టైం వేరింగ్ ఫీల్డ్స్లో ఫస్ట్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ ఏంటంటే డెల్ డాట్ డి ఈజ్ ఈక్వల్స్ టు రోవి. సో దీనికి ఫేజర్ ఫామ్ మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంక దీనికి మనం చేంజ్ చేయడానికి కుదరదు. చేంజ్ చేయాలని అంటే మనకి డి బై డిటి అనే ఫామ్ వచ్చినప్పుడు దాని ప్లేస్లో జే ఒమేగా పెట్టచ్చు. అలాగే డి స్క్వేర్ బై డిటి స్క్వేర్ అది ఏదైనా వచ్చిందంటే జే స్క్వేర్ ఒమేగా స్క్వేర్ పెట్టచ్చు, లేదా మైనస్ ఒమేగా స్క్వేర్ పెట్టచ్చు. సో అందువల్ల డెల్ డాట్ డి ఈజ్ ఈక్వల్స్ టు రోవికి చేంజ్ లేదు. నెక్స్ట్ డెల్ క్రాస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ దో బి బై దో టీ. సో దీనికి ఫేజర్ ఫామ్ ఏమని రాయొచ్చు అంటే డెల్ క్రాస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డి బై డిటి ఇప్పుడే చెప్పేది జే ఒమేగా మైనస్ జే ఒమేగా బీటా ఆర్ మైనస్ జే ఒమేగా మ్యూ హెచ్, ఓకే, ఆర్ మైనస్ జే ఒమేగా మ్యూ నాట్ మ్యూ ఆర్ హెచ్. ఒకవేళ ఫ్రీ స్పేస్ అయితే మైనస్ జే ఒమేగా మ్యూ నాట్ హెచ్, ఎందుకంటే మ్యూ ఆర్ 1 అనమాట. ఫ్రీ స్పేస్లో మ్యూ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే మ్యూ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1, అప్పుడు మ్యూ నాట్ హెచ్ వస్తుంది. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇది యాక్చువల్గా గాస్ లా, ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. థర్డ్ది యాంపియర్ సర్క్యూట్లా, మాడిఫైడ్ యాంపియర్ సర్క్యూట్లా డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జే ప్లస్ దోడి బై దోటి. దీన్ని ఏం రాయొచ్చు అంటే డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జే ప్లస్ జే ఒమేగా డి అని రాయొచ్చు. సో జే ప్లస్ జే ఒమేగా ఎప్సిలాన్ ఈ అని కూడా రాయొచ్చు. అలాగే జే ప్లస్ జే ఒమేగా ఎప్సిలాన్ నాట్ ఈ అని రాయొచ్చు, వేర్ ఎప్సిలాన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇన్ ఫ్రీ స్పేస్. సో ఫోర్త్ ఈక్వేషన్ డెల్ డాట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ కూడా మనకి మాడిఫికేషన్ ఏమి ఉండదు. సో మనం మాడిఫై చేసిన ఈక్వేషన్స్ ఏంటంటే సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్స్ వచ్చినాయి విత్ రెస్పెక్ట్ టు టైమ్ స్పేషియల్ డొమైన్స్ ఎక్కడైతే వచ్చినాయో అవి మాత్రమే మనం మార్చామన్నమాట. సో ఇక్కడ జే బదులు మీరు సిగ్మా ఈ ప్లస్ జే ఒమేగా ఎప్సిలాన్ నాట్ ఈ ఆర్ సిగ్మా ఈ జే ఒమేగా ఎప్సిలాన్ ఈ ఆర్ సిగ్మా ఈ ప్లస్ జే ఒమేగా డి అని రాసుకోవచ్చు. ఓకే, ఇది ఫేజర్ ఫామ్.